ప్రకాశం జిల్లా ఒంగోలు నార్త్ బైపాస్ రోడ్లో గల ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీలో సంక్రాంతి పర్వదిన సందర్భంగా లా కాలేజ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని లా కాలేజ్ ప్రిన్సిపాల్ నటరాజ్ కుమార్ మాట్లాడుతూ లా కళాశాలలో 3 రోజుల నుంచి పలు రకాలైనటువంటి సంక్రాంతికి ముగ్గుల పోటీలు ఎంత ఉత్సాహంగా జరుగుతాయో అని తెలిపారు. కార్యక్రమంలో లా కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సివి రామకృష్ణ, ప్రెసిడెంట్ డాక్టర్ కె నరసింగరావు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రియదర్శిని మా విద్యార్థులందరికీ సంక్రాంతి సందర్భంగా టిల్లు, క్యారమ్స్, చెస్ ఇటువంటి గేమ్స్ అన్నీ కూడాను బాయ్స్ కోసం, మేము బాయ్స్ అనకూడదు, వీళ్ళందరూ పెద్దవాళ్ళే, డిగ్రీ దాటిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరికీ కూడాను ఈ గేమ్స్ కండక్ట్ చేసాం. అలాగే గర్ల్స్కి ఈ ముఖ్యంగా ముగ్గుల పోటీ, క్యారమ్స్, చెస్సు, తర్వాత షటిల్లు, తర్వాత మ్యూజికల్ చైర్స్ అన్నీ ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సమయంలో ఈ పోటీలు నిర్వహించడం ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీలో ఆనవాయితీకి వస్తున్నటువంటి విషయం. విద్యార్థులు డిగ్రీ తర్వాత వాళ్ళు అయినప్పటికీ విద్యార్థులుగా వాళ్ళు చూసేటువంటి ఉత్సాహాన్ని చూసి మేము ఈ నిర్ణయాలు తీసుకున్నాం. దీనికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా ప్రిన్సిపాల్ శ్రీ నటరాజ్ కుమార్ గారు, అలాగే మా స్టాఫ్, తర్వాత విద్యార్థులు ఉన్నటువంటి కొంతమంది సీనియర్ విద్యార్థులు బాగా పార్టిసిపేట్ చేసి దీన్ని చక్కగా నిర్వహించారు. ఈ రోజున ఈ ముగ్గుల పోటీకి ముఖ్యంగా మహిళలు వస్తే బాగుంటుందని చెప్పేసి జడ్జీలుగా ఉండటం కోసం మేము ఒక ముగ్గురిని ఆహ్వానించాం. మా ఫ్యాకల్టీ అయినటువంటి హేమలత గారు, వారితోటి పాటుగా మా ప్రెసిడెంట్ గారి పాప డాక్టర్ మేఘన, అలాగే డాక్టర్ చేబురోలు నాగేశ్వరరావు గారి శ్రీమతి రమాదేవి గారు, శ్రీకాకుళం
సాంబశివరావు గారు మా యొక్క కమిటీ వైస్ ప్రెసిడెంట్ గారు, వారి యొక్క కోడలు అనిత బీటెక్ అమ్మాయి కూడాను, వీళ్ళు ముగ్గురు వచ్చి వాళ్ళ న్యాయ నిర్ణేతలుగా ఈ ముగ్గుల పోటీలో చక్కగా అందరినీ కూడాను చూసి ఏ రకమైనటువంటి ప్రావీణ్యత వాళ్ళు ఈ ముగ్గులు వేయటంలో చూపెట్టారో వాటన్నిటిని కూడాను చక్కగా నిర్ణయించి ఇప్పుడు విజేతలను ప్రకటించబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడాను మా కాలేజీ ప్రాంగణంలోనే జరుపుకున్నాం. వీటన్నిటికీ తగినట్లుగా రేపు 11వ తారీఖున బహుమతి ప్రదానం ఆ రోజు చేస్తాం. ఆ రోజు ఇంకొక చిన్న ఫంక్షన్ ఉంది. అదే సందర్భంలో పురస్కరించుకొని, అంటే ఈరోజు అంటే సాయంకాలం అయిపోయింది కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రైజులు ఇస్తే బాగానే ఉంటుంది, కానీ విద్యార్థులు ఎవరు రాకుండా ప్రైజులకు అంత అందంగా ఉండదు. అందువల్ల 11వ తారీఖున కాలేజీలోనే మా విద్యార్థులందరినీ పిలిచి ఈ విజేతలందరికీ కూడాను ఆ రోజు బహుమతి ప్రదానం జరుగుతుంది. దాంతోపాటుగా కాలేజీ నుంచి మేము అనుకున్నటువంటి మరొక కార్యక్రమం కూడాను ఆ రోజు నిర్వహించబోతూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ విషయాలన్నింటినీ కూడాను పత్రిక ద్వారా, అలాగే మీ ద్వారా, టీవీ ద్వారా ప్రజలకందరికీ తెలియటం మాకెంతో సంతోషదాయకం. వచ్చినటువంటి మీ అందరికీ కూడాను ధన్యవాదాలు. మాకు ప్రతి నెల ఏదో ఒక సదస్సు కానీ ఏదో ఒకటి మాకు ఇన్ఫర్మేటివ్గా పెడతా ఉంటారు. అలాగే స్పోర్ట్స్ వీటిలో కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. అందులో భాగంగా ఈ 2-3 రోజులు దీన్ని కేటాయించి ఈ స్పోర్ట్స్ కట్టడం అనేది మాకందరికీ సంతోషంగా ఉంది. అందరూ సిన్సియర్గా ఆడుతున్నారు. రేపు అన్ని ఫైనల్స్ జరుగుతాయి. రేపు మళ్ళీ బొమ్మలు ప్రధానోత్సవం కూడా షటిల్ పెట్టారు, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, అలాగే రంగోలీ కాంపిటీషన్స్ కూడా పెట్టారు. సో అందరూ దాదాపు 100 మంది పాల్గొన్నారు. సో దీనికి కాలేజ్ మేనేజ్మెంట్ వారికి మరియు ప్రిన్సిపల్ నటరాజ్ కుమార్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. యాక్చువల్గా ఈ కాలేజీలో మేము 1 మంత్ బ్యాక్ జాయిన్ అయ్యాము. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా 6, 7, 8 తేదీల్లో మాకు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ చాలా పెట్టారు. సో విద్యార్థులు బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మాకు ఈ విధంగాటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోకి వచ్చినందుకు, ఈ విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రిన్సిపాల్ సార్ కానీ, మేనేజ్మెంట్ కానీ చాలా ఆనందంగా ఉంది. మాకు ఇంకా నెక్స్ట్ 2 years, 3 years కూడా ఈ కాలేజీలో ఉండబోతున్నందుకు మాకు ఇంకా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇంకా ముందు ఎలా ఉండబోతుంది చాలా యాంగ్జైటీగా ఉంది. సో అలాగే మాకు లాస్ట్ ఎగ్జాక్ట్లీ మంత్ 4th కూడా ఒక సీనియర్స్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు మా పేర్మట్ విలేజ్లో. ఇట్లాంటి క్యాంపులు ఇలాంటివన్నీ చాలా బాగా ఆహ్లాదకరంగా జరుగుతూ ఉన్నాయి మాకు. అట్ ద సేమ్ టైం క్లాసెస్ కానీ అన్నీ చాలా ఎంతో ఉత్సాహభరితంగా ఉంది. ఇక్కడ చదవటం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. 1990లో ఒంగోలు పట్టణంలో పెట్టారు. ఎందుకంటే ఇంద్రప్రదేశ్ లా కాలేజీ 1990లో, అంటే ఇప్పటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా మన కాలేజీలో ఈ ప్రకాశం జిల్లా మొత్తానికి లీగల్ ఎడ్యుకేషన్లో ఇస్తుందని మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం మనము కళాశాల ఆవరణలో స్టూడెంట్స్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ గేమ్స్ పెడుతూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా మనం స్పోర్ట్స్ గేమ్స్ పెట్టాం. ఈ విషయం ఏంటంటే మనకి ఎల్ఎల్ఎం స్టూడెంట్స్ కూడా ఇందులో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన కాలేజీలో ఎల్ఎల్ఎం పీజీ కోర్స్ కూడా పెట్టాము. దాని ద్వారా ఎల్ఎల్ఎం స్టూడెంట్స్ అంతా వచ్చారు. మొత్తము 12 ఈవెంట్స్లో మనం సంవత్సరం పెట్టాము. అలాగే స్టూడెంట్స్ అంతా పెద్ద ఎత్తున వచ్చేసారి. సాయంత్రం దాకా జరుగుతూ ఉన్నాయి ప్రోగ్రామ్స్ కూడా. అలాగే దీనికి సంబంధించి ముఖ్య విషయం ఏంటంటే మేనేజ్మెంట్ యొక్క ప్రోత్సాహం ఏదైతే దీనిలో గట్టిగా ఉందని చెప్తా ఉన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక ఇనిషియేషన్ తీసుకొని గేమ్స్కి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి, అకాడమిక్గా ఎలాగైతే మనం శ్రద్ధ తీసుకుంటున్నామో మేనేజ్మెంట్ కూడా గేమ్స్కి కానీ స్పోర్ట్స్కి కానీ ఉన్నాయి ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఈవెంట్స్ పెడతా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి రేపు ముగ్గులో కార్యక్రమం కూడా ఉంది. కేవలం అది మన సంస్కృతిలో భాగంగా, అంటే మన కల్చర్ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని